నిన్నటి రోజున సమీర్ హత్య, ఈరోజు మహబూబ్ పై కత్తితో దాడి. రేపటి రోజు ఎవరు? భయభ్రాంతులకు గురవుతున్న నంద్యాల పట్టణ ప్రజలు. అప్రమత్తమైన ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన పోలీస్ యంత్రాంగం. నంద్యాలలో యువకుల మధ్య ఘర్షణ. మహబూబ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన సమీర్. చికిత్స నిమిత్తం గాయపడిన మహబూబ్ ను నంద్యాల సర్వేజన ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకి తరలింపు. కాలర్ పట్టుకున్నాడని, ఎందుకు పట్టుకున్నాడా కాలర్ అని అడిగినాడు. నిన్న అడిగినాడు కాలర్ పట్టిందా, ఈరోజు అడిగినాడు ఎందుకురా కాలర్ పట్టుకున్నావు అని. ఆ పిల్లడు వచ్చేసి రావడము ఏమరా నాకు చెప్పామురా అని పిడిపాకు తీసి పొట్టేసినాడు ఆ పిల్లడు. వీళ్ళకి ఏం పాత కష్టం ఇచ్చేకొచ్చే ఏం లేవు అసలు. ఇంకా మాట వరుసగా వచ్చి పొట్టేసినాడు. సార్ అడిగినాడు ఈ పిల్లోడు, నాకు ఎందుకు పట్టుకున్నావు కాలర్, నువ్వు చిన్నప్పుడు కదా నాకు సారీ చెప్పాలరా, నేను పెద్దోన్ని కదా అని చెప్పినాడు. నువ్వు నాకు సారీ చెప్తావా అమ్మరామని ఈ పిల్లోడు కానీ పిడిపాకు తీసి వేసినాడు. ఏం పేరు ఆ పిల్ల మీరు? నేను సమీరా అని పిల్లడు. అంటే కూడా ఎవరైనా వచ్చారా వేరే వాళ్ళు? వాళ్ళతో పాటు ఇద్దరు వచ్చినాడు. ఎందుకు నిన్న వచ్చి కలర్ పెట్టుకున్నాడు. నిన్న వచ్చి మామూలుగా నిలబడితే కలర్ పెట్టుకుంటే ఎందుకు పట్టుకున్నారు ఏం లేదు. మామూలుగా గొడవ పడేటప్పుడే మా బావ వచ్చి పిలుచుకొని పోయి ఎత్తుకుని చెప్పినాడు. ఈరోజు నేనే ఫోన్ చేసిన, నాకు ఎందుకు కలర్ పట్టుకున్నాను, నాకు వచ్చి క్షమాపణ అడుగు అంతే. నాకు దాని గురించి ఏం కానీ నేను చెప్పిన, ఇప్పుడు ఏం కాదు కొట్లాడతామని అర్థం. నువ్వు ఇక్కడ ముందు మాట్లాడుతా అన్నా. రాగానే నువ్వు వచ్చినారు, ఎవరెవరో నాకు తెలియదు. ఎందుకు కలర్ పట్టుకున్నారా అని అడిగినా. అడిగితే వచ్చి రాగానే నలుగురు ఉన్నారు నా చుట్టూ, గుంపులో పరిచేసినారు. ఎవరు వాళ్ళు? ఆ పేట వాళ్ళే, కడిగడ్డ వాళ్ళే. ఏం పేర్లు? ఒక్కరి పేరే తెలుసు, నాకు పొజిషన్ వాడి పేరే తెలుసు. ఏం పేరు? సమీర్ నెమ్మది. అదే పాత ఖర్చులు ఉన్నాయి మీకు? నాకు ఏం లేదు, నాకు తీసినారు. నాకు అన్నది కూడా అన్న కానిస్టేబుల్ చంపేసినప్పుడు నామా తీసుకో ఇంకో తాళి అని నేను బోన్ పడేవాళ్ళ